హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి ప్రగతి నగర్ ఏరియాలో ఉన్న హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్లో 5 ఫ్లోర్స్తో 1 బ్లాక్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ప్లానింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ముందుండే 40 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డు కూడా మనకు డెడ్ ఎండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్గా కనెక్టివిటీ రోడ్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో ప్రగతి నగర్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి ఒక 500 మీటర్స్ లోపలికి అనేది ఉంటుందండి. ఒకటే రోడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది గేట్స్ అనమాట. 2 గేట్స్ ఉంటాయండి, ఎంట్రీ గేట్ అండ్ ఎగ్జిట్ గేట్ లెక్క. అండ్ మనకి కాంపౌండ్ వాల్ దగ్గర అంతా కూడా గ్రీనరీ అనేది మొత్తం కంప్లీట్గా అంతా చేసేసారు. అండ్ మొత్తం మనకి ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియాలో కూడా పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అనమాట కంప్లీట్గా. అండ్ ఈ స్పేస్ వచ్చేసి ఇదంతా కూడా సెక్యూరిటీ క్యాబిన్ అండి. మొత్తం సీసీ కెమెరాలు అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకు అరౌండ్ ఒక 12 ఫీట్ దాకా సెట్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియాలకు కూడా ప్లాన్ చేశారు. సో కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా టోటల్గా గ్రీనరీ అంతా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా ప్లే ఏరియా లాగా ప్లానింగ్ ఉందండి, సిట్అవుట్స్ లాగా. ఇంకా థింగ్స్ అయితే ఇవ్వలేదు, అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ప్లే ఏరియా చిన్నపిల్లలు ఆడుకునేది. సో చూస్తున్నారు కదా లోకాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి స్పేషియస్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఏరియా. అండ్ అక్కడ మనకు కంప్లీట్గా 2 స్టెప్స్ ఏరియాస్ ఉంటాయి, 2 లిఫ్ట్ ఏరియాస్ ఉంటాయండి ప్రాజెక్ట్ మొత్తంలో మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అన్నమాట. ఇది మనకి ఇది మొత్తం సరౌండింగ్ ఇలా అది వచ్చేసేమో మనకి ఇది పవర్ బ్యాకప్ అండి. సో ఇది ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మనకు కారిడార్ అండి. సో కారిడార్ వచ్చేసి మనకు 8 ఫీట్ ఉంటుందండి. అండ్ ఈ ఫ్లాట్కి మధ్య వచ్చిన సెట్ బ్యాక్ వచ్చేసి ఇది 6 ఫీట్ ఉంటుందన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా ఇది వెంటిలేషన్ కోసం అనేది మనకు ఈ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ మన కారిడార్ ఏమో 8 ఫీట్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఒక 10 ఫ్యామిలీస్ వరకు ఆల్రెడీ ఇందులో వచ్చేసారండి తీసుకున్న వాళ్ళు. మిగిలిన వాటిలో కొన్నిట్లో ఇంటీరియర్ కూడా జరుగుతుంది. సో కంప్లీట్గా లిఫ్ట్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి. సో ప్రాజెక్ట్ మాత్రం చాలా వెంటిలేషన్ తోటి చాలా నీట్గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి 1250 SFT ఈస్ట్ ఫేసింగ్లో ఇది ఒక్కటే ఫ్లాట్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో. సో మిగిలిన ఫ్లాట్స్ అన్నీ కూడా పై ఫ్లోర్లో అయిపోయినాయి. ఇక్కడ నుంచి కారిడార్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా లివింగ్ ఏరియా, ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ ఇది. సో ఇది చాలా పెద్దగా ఉంది లివింగ్ ఏరియా. 2 విండోస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు కంప్లీట్గా. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి. ఇది అయితే లివింగ్ ఏరియా చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనమాట. సో కిచెన్లో ప్లేస్మెంట్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇదంతా ప్రొవిజన్ ఇచ్చేసారు. అండ్ ఒకటి విండో ఉంటుంది. ఇది వచ్చేసి యూటిలిటీ. సో యూటిలిటీ మాత్రం చాలా పెద్దగా వచ్చింది. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇదంతా వెంటిలేషన్ పోయిన సెట్ బ్యాక్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. ఇది డైనింగ్ ఏరియా కంప్లీట్గా. అక్కడ వచ్చేసి కిచెన్. అండ్ ఇది వచ్చేసి పూజ గది అనమాట. సో ప్రతి ఫ్లాట్లో కూడా ఈ ప్రాజెక్ట్లో మొత్తం పూజ గది అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్ వాష్రూమ్. సో చూస్తున్నారు కదా కామన్ వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. 2 విండోస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ కూడా ఇలా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెరీ స్పేషియస్గా ఉంది. ఒకటి విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఉంటుంది ఇటు సైడ్. సో బాల్కనీ కూడా మంచి పెద్దగా వచ్చింది, వాడి వరకు వచ్చింది. ఇదంతా కూడా మనకు సెట్ బ్యాక్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇలా ఉంటుంది సెట్ బ్యాక్ అనేది మనకి. అండ్ నెక్స్ట్ సో చూసారు కదండి, ఇది ఫ్లాట్ వచ్చేసి 1250 SFTలో మనకి ఒకటే ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లో. మిగిలిన అన్ని ఫ్లోర్లో కూడా సోల్డ్ అవుట్ అనమాట. కంప్లీట్గా ఇలా ఉంటుంది.